ఇప్పుడు పరీక్ష సమయం దగ్గర పడుతున్న సమయంలో కూడా బాగా చదివేవాళ్ళు, అప్పటి వరకు మంచి స్కోర్ చేసేవాళ్ళు, ఫస్ట్ ఇయర్లో కూడా మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఈ 15 రోజుల సమయంలో కొంచెం గడబిడగా అవుతుండదు, లేకపోతే ఇంకా టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే ఐఐటి జేఈఈ నా ఫ్యూచర్ ఏంటి అనే టెన్షన్ ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? బాగా చదివే పిల్లలకి ఒత్తిడి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకోవడం. అంటే లాస్ట్ ఇయర్ చాలా 470కి లెటర్స్ ఎంపీసీ బైపీసీ పిల్లలు ఎంపీసీ పిల్లలు అయితే 470కి, బైపీసీ అయితే 440కి, ఆర్ట్స్ పిల్లలు అయితే 500కి వాళ్ళు పరీక్షలు రాస్తుంటారు. వాళ్ళ కళ్ళు చాలా మార్కులు వచ్చి ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ చేయాలనేది వాళ్ళకు ఒక ఇంటర్నల్గా స్ట్రెస్ ఉండిపోతుంది. అవును, ఆ స్ట్రెస్ ఉంటుంది. పేరెంట్స్ ఎక్స్పెక్ట్ ఏం చేస్తారు, లాస్ట్ ఇయర్ 470 460 వచ్చాయనుకోండి, 440కి 430+ వచ్చాయనుకోండి, ఆర్ట్స్ వాళ్ళకి 500కి ఒక 490 వచ్చాయనుకోండి, ఇంకా దానికి పైన 495 తెచ్చుకోవాలి, 467 తెచ్చుకోవాలి, లేదంటే 436 తెచ్చుకోవాలి. ఈ వాళ్ళ మీద వాళ్ళు పెట్టుకున్న అంచనాలని బీట్ చేయడానికి వాళ్ళు ఓవర్ స్ట్రెస్ అవుతుంటారు. మీరు ఆల్రెడీ ఆ పని చేసేసారు, ఇప్పుడు అదే పని మళ్ళీ చేయబోతున్నారు. ఒక అనుభవం మీకు ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ, కాబట్టి సెకండ్ ఇయర్ పిల్లలు పెద్దగా స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మోస్ట్లీ ఫస్ట్ ఇయర్ పిల్లలకి భయం ఉండొచ్చు. అంటే పేరెంట్స్ ఎక్కువ మార్కుల మీద ఫోర్స్ చేయడం, పక్క వాళ్ళకి ఎక్కువ వస్తాయని అనుకోవడం, ఈ ఎక్కువ మార్కుల మీద ఫోకస్ చేయడం మూలంగా స్ట్రెస్ అయిపోతారు. వాళ్ళు చదివింది బాగా రాస్తే ఆ మార్కులు ఇలా వాళ్ళకి వచ్చేస్తాయి, కానీ వస్తాయో రావో అనే ఆ మార్కుల నెంబర్ మేక్స్ దెమ్ మోర్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ ఫర్ దెమ్.